హలో ఎవ్రీవన్, సార్టింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అని ఈ క్వశ్చన్ నేను ఒకటి కాదు రెండు కాదు 6 మెథడ్స్లో చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడు. అన్ని వాళ్ళు ఎందుకురా అన్నెందుకు అనుకుంటున్నావా? సి, ఏదన్నా ఒక ప్రాబ్లము నువ్వు దాని యొక్క ట్యాగ్ని బట్టి ఆలోచిస్తావు, లేదా ఆ ట్యాగ్ నువ్వు ఎలా ఆలోచించాలి అనేది డిసైడ్ చేసింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, నేను ఎప్పుడన్నా ఒక క్వశ్చన్ని సాల్వ్ చేస్తుంటే ఫస్ట్ ఈ ట్యాగ్ని మైండ్లో పెట్టుకోను. అసలు ఆ క్వశ్చన్ డిస్క్రిప్షన్ ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాట్ ఇఫ్ ఆ క్వశ్చన్ ఈజీలో ఉంటే నేను ఎలా ఆలోచించాలి. వాట్ ఇఫ్ ఆ క్వశ్చన్ ఈజీలో ఉంటే నేను ఎలా ఆలోచించాలి, వాట్ ఇఫ్ ఆ క్వశ్చన్ నెక్స్ట్ మీడియం అయి ఉంటే నేను ఆలోచించిన టెక్నిక్ కరెక్టా కాదా అని ఒక్క 2-3 సార్లు చెక్ చేసుకుంటా. కరెక్ట్ కాకపోతే నెక్స్ట్ టైం ఆలోచించాలి. వాట్ ఇఫ్ అదే క్వశ్చన్ హార్డ్ అనే ట్యాగ్ ఉంటే దీనికన్నా బెటర్గా ఏదైనా చేయగలవా. నా థింకింగ్ ప్రాసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వశ్చన్ నేను ఇలా వెళ్తాను. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే లేదా ఒక ప్రాబ్లమ్ని నేను ఇలా ట్యాకిల్ చేస్తాను. సో నీకు నాకు ఉన్న ఆ చిన్న డిఫరెన్స్ ఇదే. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. సో నేను నీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని చూడంగానే ఆ ప్రాబ్లం యొక్క ట్యాగ్ బట్టి నీ థింకింగ్ని కానీ డిసైడ్ చేయకూడదు. ఏదన్నా ఒక పర్టికులర్ ప్రాబ్లం డిస్క్రిప్షనే మనల్ని థింకింగ్ ప్రాసెస్ డిసైడ్ చేసేలాగా మారాలి. అది నీకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఇంకో వరల్డ్లోకి, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లోకి వెళ్తావు. ఓకే, ఇక లేట్ చేయకుండా ఆ 6 మెథడ్స్ ఏంటో చూసేద్దాము. సో ఫస్ట్ ఆ క్వశ్చన్ డిస్క్రిప్షన్ ఏంటో చూసేద్దాము. ఇది వచ్చేసి లిక్విడ్ క్వశ్చన్ నెంబర్ 268, మిస్సింగ్ నెంబర్. క్వశ్చన్ ఏమంటున్నాడు, గివెన్ అన్ అరే నమ్స్ కంటైనింగ్ n డిస్టింక్ట్ నెంబర్స్. ఒక అరే ఇస్తాడు, అందులో అన్ని యునిక్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, 5 యూనిక్ నెంబర్స్ ఉంటాయి. ఇన్ ద రేంజ్ 0 to n, అంటే ఆ ఎరేలో ఏదైతే డేటా ఉందో అందులో 0 to n రేంజ్ మాత్రమే ఉంటుంది, వేర్ n రిప్రజెంట్స్ లెంత్ ఆఫ్ ఎన్ అరే. ఓకే, అండ్ దెన్ రిటర్న్ ఓన్లీ ద రేంజ్ దట్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ దట్ అరే. సింపుల్గా ఏమంటున్నాడు అంటే, నీకు ఒక అరే ఇస్తాను, ఆ అరే రేంజ్ వచ్చేసి n అయి ఉండిద్ది, అండ్ అందులో 0 to n వాల్యూస్ ఇస్తాను, అందులో ఒక వాల్యూ మాత్రం డెఫినెట్గా మిస్ అయ్యింది. ఎందుకు? అరే రేంజ్ 1 to n అయ్యి 1 to n నెంబర్స్ అంటే ఒకటి కూడా మిస్ అవ్వదు. వాడు 0 to n అంటున్నాడు అంటే దెర్ ఈస్ అ పాసిబిలిటీ, డెఫినెట్ పాసిబిలిటీ దట్ 1 నెంబర్ ఈస్ మిస్సింగ్ ఇన్ దట్. ఒక్క ఎగ్జాంపుల్తో చూద్దాము, క్లారిటీ వచ్చేస్తుంది. చూడు ఇక్కడ 301, దీని n వాల్యూ ఎంత? 3. ఎందుకు? అరే లెంత్ 3 కాబట్టి. అంటే ఈ అరేలో 0 నుండి 3 దాకా ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే డెఫినెట్గా 0, 1, 2, 3 ఈ 4 నెంబర్స్లో ఏదో ఒక 3 నెంబర్స్ మాత్రమే ఇందులో ఫిట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో ఆ 3 నెంబర్స్ ఏంటి ఇక్కడ? 0, లైక్ 3, 0, 1. మిస్ అయిన నెంబర్ ఏంటి? 2. సో వీ నీడ్ టు రిటర్న్ 2. సో క్వశ్చన్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అరే ఈ చిన్న క్వశ్చన్కి నువ్వు ఎందుకు అంత ఓవర్ హైప్ ఇచ్చేసావు, మీమ్స్ కూడా వేసేసావు, అది చెప్పావు ఇది చెప్పావు. చూద్దాం, నేను అగైన్ మళ్ళీ చెప్తున్నాను, దీన్ని బట్టి ఆలోచించద్దు, దీన్ని బట్టి ఆలోచించు. ఓకే, చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీన్ని బట్టి ఆలోచించే దానికి, దాన్ని మాత్రమే ఆలోచించడానికి. ఫస్ట్ అసలు ఒక క్వశ్చన్ని, ఆ క్వశ్చన్ని చదవంగానే ఇలా 0, 1 ఇట్లా ఉంది, లేదా రేపొద్దున 0 to 100 లేకపోతే 1000 డేటా ఉంది అనుకుందాము. సో ఇలా ఒక అరే ఇచ్చాడు, అందులో డెఫినెట్గా ఒకటి మిస్ అయి ఉండిద్ది, అవునా? ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక వాల్యూ, లైక్ ఆ ఒక్క పర్టికులర్, అంటే 0 నుండి 1000 దాకా అన్నీ వచ్చి ఒక్క వాల్యూ మాత్రం మిస్ అయి ఉండిద్ది. ఆ వాల్యూ అంటే మనకు తెలియదు. సో ఇలా ఒక క్వశ్చన్ని చదవంగానే ఫస్ట్ మనకు వచ్చిన థింకింగ్ ప్రాసెస్ ఏంటి చెప్పు? సపోజ్ 0 to 1000లో ఏ నెంబర్ మిస్ అయింది అనేదే క్వశ్చన్. అది మనం కనుక్కోవడమే ఆన్సర్. అంటే 0 మిస్ అవ్వచ్చు. ఇంత పెద్ద అరేలో ఏది మిస్ అయిందో తెలియదు. ఇది 0 to మేబీ వీ కెన్ స్టిక్ విత్ 10,000 అనమాట. సో ఈ 0 to 10,000లో ఏ నెంబర్ మిస్ అయిందో మనకు తెలియదు. అంటే 0 ఉందా లేదా అని చెక్ చేయడం మన బేస్ థింకింగ్ ప్రాసెస్. ఎక్స్ట్రీమ్గా నేను స్టార్టింగే పెద్ద అప్రోచెస్కి వెళ్ళిపోవాలి ఇలా ఉండద్దు. అసలు మన ఫస్ట్ చదవంగానే నాకు వచ్చిన థింకింగ్ ప్రాసెస్ చూద్దాం, నా ఇంట్యూషన్ ఏంటో చూద్దాం. ఓకే, 0 మిస్ అవ్వచ్చు, 1 మిస్ అవ్వచ్చు, 2 మిస్ అవ్వచ్చు, 3 మిస్ అవ్వచ్చు, 4 మిస్ అవ్వచ్చు, అండ్ సో 10,000 కూడా మిస్ అవ్వచ్చు. వీటిల్లో ఎక్కడో చోట మిడిల్గానే ట్రిగర్ అయిపోవచ్చు మనకి, అవునా? లేదా ఇట్లా వెళ్ళే ప్రాసెస్లో 10,000 మిస్ అవ్వచ్చు లాస్ట్లో తెలిసేది. అంటే ఏంటి? ఫస్ట్ ఈ ఇచ్చిన ఎరేలో
ఈ ఇచ్చిన అరేలో నేను 0 ఉందా లేదా అని చెక్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే నెక్స్ట్ 1 కోసం, నెక్స్ట్ 2 కోసం, 3 కోసం లీనియర్గా అలా 0 నుండి 10,000 దాకా వెతకడం, ఆ 10,000 మిస్ అవ్వడము వర్స్ట్ కేసులో. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని కనిపెట్టడానికి ఈ అరే లెంత్ n అనుకుంటే అలా ఎన్ని ఎలిమెంట్స్ కనిపెడుతున్నావు? n ఎలిమెంట్స్ ఉన్నాయి. అదే కదా వాడు చెప్తుంది. అంటే n టైము. అంటే మనం ఏదైతే లైక్ ఇప్పుడు ఇది కోడ్ చేయడం వల్ల దానికి వచ్చే టైం కాంప్లెక్సిటీ వర్స్ట్ కేస్ ఏంటి? సి బిగ్ ఆఫ్ n², లైక్ ఆబ్వియస్గా బిగ్ ఆఫ్ n². అవునా? మనకి ఇది వచ్చిన బేస్ ఇంట్యూషన్. నిజంగా అసలు ఈ ప్రాబ్లంకి ఇంతేనా, ఇంతకన్నా బెటర్గా చేయలేమా అంటే వాడు ఇచ్చిన డేటా ఏంటి? ఫస్ట్గా అది షఫిల్ అవుతున్న డేటా, లైక్ షఫిల్డ్గా ఉన్న డేటా. ఇక్కడ నువ్వేం చేసావు? డేటాలో లీనియర్గా ఒక్కొక్క పాయింట్ని ఎత్తుకుతా వచ్చావు. ఫస్ట్ 0ని, నెక్స్ట్ 1ని, నెక్స్ట్ 2ని, నెక్స్ట్ 3ని, అండ్ సో ఆన్ 10,000ని. అవునా కాదా? అంటే ఇక్కడ నా సర్చింగ్ థింగ్ ఎలా ఉంది? లీనియర్గా ఉంది. అవునా? నా సర్చింగ్ థింగ్ లీనియర్గా ఉంది. అంటే ఫస్ట్ 0ని ఈ హోల్ అరేలో ఎతుకుతున్నావు, నెక్స్ట్ 1ని ఈ హోల్ అరేలో ఎతుకుతున్నావు. ఎతకడం కామనే. ఆ ఎతకడం ఇక్కడ ఎలా ఉంది? లీనియర్గానా కాదా? వాట్ ఇఫ్ ఇలా వెతికే లీనియర్ ప్రాసెస్ని, ఇందులో ఉన్న షఫిల్డ్ డేటాని నేను కానీ సార్ట్ చేయగలిగితే? అర్థమవుతుందా? ఎందుకు సార్టింగ్ అప్లై చేయాలి, ఎందుకు సార్టింగ్లో వెళ్ళాలి అనేది జస్ట్ బికాస్ ఆఫ్ సార్టింగ్ ప్రివిలేజ్ కాబట్టి నేను సార్ట్ చేస్తా అనేది కాదు. నువ్వు సార్ట్ చేయడానికి కూడా ఒక పర్పస్ ఎత్తుకు, ఒక రీజన్ ఎత్తుకు. పర్పస్, రీజన్ తెలిసిన రోజు మాత్రమే నీకు డిఎస్ఏ అర్థమైద్ది. డిఎస్ఏ ఈజ్ నాట్ అబౌట్ లైక్ యూ కమింగ్ విత్ అ గుడ్ అప్రోచ్, లేదా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంకో కోడ్ రాసేయడము, సబ్మిట్ చేసేయడం కాదు. నీకు ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, అది నిజంగా సెన్సిబుల్గా ఉందా లేదా అనేది దానికి నీకు ఆన్సర్ తెలియాలి. ఓకే? అండ్ ఇక్కడ నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఇక్కడ నా ఎతకడం అనేది ఎన్లో ఉంది, లీనియర్గా ఉంది. అది డేటా సార్టెడ్లో లేకపోవడం వల్ల నేను అలా ఎతుకుతున్నా. వాట్ ఇఫ్ ఈ డేటా సార్టెడ్లో ఉంటే? సో అప్పుడేమైంది? 0 ఉందా లేదా అనేది ఇక్కడ లాగ్ టైంలో అయిపోయింది. అవునా? అంటే నెక్స్ట్ నేనేం చేయొచ్చు? వాట్ ఎవర్ ద స్టఫ్ నేను చేస్తున్నానో అక్కడ లీనియర్ సెర్చ్ బదులు కెన్ ఐ అప్లై బైనరీ సెర్చ్? అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని లాస్ట్దే మిస్ అవ్వచ్చు. ఈ లాస్ట్ దానికి కూడా మళ్ళీ నేను బైనరీ సెర్చ్ అప్లై చేయాలి. బట్ ఇలా అప్లై చేస్తుంటే డైరెక్ట్గా ఉన్న కంటెంట్ మీద చేయించాలి. లేదు, ఇది సార్టెడ్గా ఉన్న డేటానా? కాదు, షఫిల్డ్గా ఉన్న డేటా. సో ఫర్ దిస్ నేనేం చేయాలి? సింపుల్గా ఇక్కడ నేను ఫస్ట్ ఏదైతే ఉందో నా డేటాని ఇక్కడ ఫస్ట్ సార్ట్ చేసి దాని తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్కి నేను బైనరీ సెర్చ్ని అప్లై చేయాలి. విచ్ మీన్స్ మార్కెట్లో, మన కూరగాయల మార్కెట్లో ఉన్న బెస్ట్ అల్గోరిథంని పిక్ చేసుకుంటే వీల్ ఎండెడ్ అప్ విత్ n log n ప్లస్ ఒక్కొక్క దానికి n log n. సో అగైన్ ఇది వచ్చేసి 2n log n అవుతుంది. అండ్ అగైన్ ఇది బిగ్ ఆఫ్ n log n. అవునా? సెకండ్ నాకు వచ్చిన ఇంట్యూషన్ ఇదే సింపుల్గా. అవునా కాదా? వన్స్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఏంటో చూద్దాం. ఫస్ట్ది మనకు వచ్చింది ఏంటి? n² అప్రోచ్. సెకండ్ది ఏంటి? సార్టింగ్ ప్లస్ అందులో బైనరీ సెర్చ్ చేయడము. బట్ స్టిల్ ఇట్ విల్ బి ఎండెడ్ అప్ విత్ బిగ్ లైక్ n log n. అవునా కదా? కానీ ఇక్కడ నువ్వు ప్రాపర్గా చూస్తే ఏదైతే మనం సార్ట్ చేసి బైనరీ సెర్చ్ని అప్లై చేసామో విచ్ ఈస్ బెటర్ దెన్ ద ప్రీవియస్, which is perfectly I'm saying better than the previous, but still we are making a dumb move over there. ఏంటి ఏం చెప్తున్నావు అర్థం కావట్లే నాకు. చూద్దాం ఏం చేసామో. సపోజ్ 0 to 10 ఉంది అనుకుందాం. సమ్వేర్ అరౌండ్ సార్ట్ చేసాము అనుకుందాం. సో ఇప్పుడు నా డేటా 0, 1, 2, 3, 4 అండ్ ఒక వాల్యూ మిస్ అయింది. ఇక్కడ 5 అనుకుందాము, లేదా 6 అనుకుందాము. 5, 7, 8, 9 and then 10. ఇంతేనా కదా వచ్చేది? ఈ టోటల్ సైజ్ ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7, 8. Fine, we'll make it with indices, there it will be clear. See, 4, 5, 6, 7, 8, 9. సో టోటల్గా 10 వచ్చింది. ఇందాక మనం ఈ సర్చింగ్ ప్రాసెస్లో ఏం చేసాము? 0 to 10 ప్రతిదీ ఎతకాలి. అవునా? సో 0 ఇక్కడ ఉందా లేదా అనేది బైనరీ సెర్చ్ అప్లై చేసాము, లాగిన్.
నెక్స్ట్ 1 ఇక్కడ ఉందా లేదా, ఆఫ్ కోర్స్ లాగిన్. 2 ఇక్కడ ఉందా లేదా, అలా ఉన్న దాకా 10 దొరకకపోతే 10 దాకా వెళ్తున్నాము, విచ్ ఇస్ ఫైన్, విచ్ మేకింగ్ ఇట్ యాస్ సార్టింగ్ ప్లస్ n టైమ్స్ లాగిన్ అండ్ లాగిన్ ఓవరాల్గా. బట్ క్లియర్గా కూర్చొని ఆలోచిస్తే, నువ్వు కానీ క్లియర్గా కూర్చొని ఆలోచిస్తే, వన్స్ ఒక డేటా సార్ట్ అయిపోయిందంటే డూ వి రియలీ నీడ్ టు మూవ్ బ్లైండ్లీ n టైమ్స్ లాగిన్ ఆఫ్ బైనరీ సెర్చ్ గురించి నేను అడుగుతున్నా. సార్టింగ్ తర్వాత నువ్వు ఏదైతే n టైమ్స్ లాగిన్ చేసావో ఇది బ్లైండ్గా చేయాలా, అక్కర్లా. ఎందుకు ఒకసారి నువ్వు సార్ట్ అయిన తర్వాత డేటాను అబ్జర్వ్ చేయి. ఏదైతే వన్స్ వాడు చెప్పిన కంటెంట్ బేస్డ్ మీద 0 to n కంటెంట్స్ ఉన్నాయి అని డెఫినెట్గా చెప్పేశాడు అంటే, మిస్ అయిన నెంబర్ ఎలా ఉంటుంది అంటే, అప్పటిదాకా ఇక్కడ ఇండిసెస్ సేమ్గా ఉంది, ఇక్కడ ఇండిసెస్ సేమ్గా ఉంది, ఇక్కడ ఇండిసెస్ సేమ్, ఇక్కడిది సేమ్, ఇక్కడిది సేమ్, ఇక్కడిది సేమ్ కాదు. విచ్ మీన్స్ ఈ ఇండెక్స్లో రావాల్సిన డేటా ఏదైతే ఉందో అది దొబ్బింది, అది మిస్ అయ్యింది. విచ్ మీన్స్ దిస్ ఈస్ ద ప్లేస్ ఆర్ దిస్ ఈస్ ద నెంబర్ was the missing number అని చెప్పచ్చా లేదా? ఇలాగ చెప్పచ్చు అన్నప్పుడు why you are making that blind move of this n log n time and this will be our third approach. ఒక పర్టికులర్ ప్రాబ్లంకి నేను ఎలా ఆలోచించి ఒకదాని తర్వాత ఒకటి ఎలా స్టెప్గా వెళ్తున్నాడు అనేది గమనించడమే నీ బాధ్యత. అంతేగాని అరే 6 మెథడ్లు చెప్తాడంట, చూద్దాం ఏమేమి చెప్తాడో, ఓకే లాస్ట్ ఇది బాగుంది, లాస్ట్ ఇది తీసేసుకున్నాము, తక్కువ టైంలో అయిపోతుంది, ఇది కాదు నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది. నేను ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తున్నాను అనేది కాదు, ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఎలా రియాక్ట్ అవుతున్నా, ఎన్ని వేస్లో రియాక్ట్ అవుతున్నా. ఓకే, నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్కి వెళ్ళాలి అనుకుంటే నాకు కొన్ని రీజన్స్ ఏంటి అనే దానికి నన్ను నేను ఎలా సాటిస్ఫై చేసుకుంటున్నాను, ఈ థింగ్స్ని అబ్జర్వ్ చేయడం ముఖ్యం. అని చాలామంది ఇవే మిస్ అవుతారు. ఏదైతే నేను ర్యాండమ్గా చెప్తున్నాను, నీ జనరలిస్ట్ టాక్ ఉందో దీన్ని స్కిప్ చేసేస్తారు. బట్ విచ్ ఈస్ నన్ను అడిగితే క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తున్నాననే కన్నా నేను ఏదైతే నీకు జనరల్ టాక్లో చెప్తున్నానో విచ్ ఈస్ మోస్ట్లీ ఇంపార్టెంట్, 100% ఇంపార్టెంట్. అండ్ దీనికన్నా నేను ఎలా సాల్వ్ చేస్తున్నాను అనేది నేను దానికి ఇచ్చే రేటింగ్ 90%. ఎందుకు? ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నేను చెప్తున్న థింగ్స్ కానీ అర్థం చేసుకోగలిగితే ఈ క్వశ్చనే కాదు చాలా క్వశ్చన్స్కి రియాక్ట్ అవ్వచ్చు. బట్ నేను చెప్తున్న ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది చూస్తే ఈ క్వశ్చన్ మాత్రమే సాల్వ్ చేయగలము, తేడా ఉంది. సో ఇలా వెళ్తే ఏంటి, ఆబ్వియస్గా ఫస్ట్ సార్ట్ అనేది చేయాలి. బట్ దాని తర్వాత వర్స్ట్ కేసులో ఇది మిస్ అవ్వచ్చు, వర్స్ట్ కేసులో అది మిస్ అవ్వచ్చు, లేదా ఇది కూడా ఇక్కడ 6 రావచ్చు, 7 రావచ్చు, 8 రావచ్చు, 9 రావచ్చు, అంటే ఇది కూడా ఈక్వల్ రావచ్చు. నా ఇండిసెస్ బయటికి రావచ్చు, ఆ ఇండిసెస్ని రిటర్న్ చేస్తా. బట్ ఇక్కడ చేస్తుంది ఎంత, లీనియర్గానే అండ్ ఇక్కడ వచ్చేసి సార్టింగ్కి n log n అవ్విద్ది, ఆ లీనియర్ థింగ్కి n అయింది. బట్ స్టిల్ ఓవరాల్ వచ్చేసి టైం కాంప్లెక్సిటీ బేస్డ్ మీద బిగ్ ఆఫ్ n log n. బట్ ఇక్కడ ప్రాపర్గా చూస్తే 2n log n, బట్ స్టిల్ ఓవరాల్గా n log n. బట్ బెటర్ దాన్ లైక్ ప్రీవియస్ అప్రోచే కాదా? అవును. మరి ఇక్కడ బెటర్ దాన్ ద ప్రీవియస్ అప్రోచే కదా. అఫ్ కోర్స్ విచ్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. సో ఒకదానికన్నా సెకండ్ ది బెస్ట్, సెకండ్ కన్నా థర్డ్ ది బెస్ట్. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇందాక ఏం చేసాం, 0 1 2 3 4 5 6 మిస్ అయింది, 7 8 9 10 అనే డేటా ఉంటే దాని ఇండిసెస్ 0 1 2 3 4 5 6 7 8 9 అని ఉంటే ఇక్కడ నువ్వు ఏం చేసావు, లీనియర్ సెర్చ్ అప్లై చేసావు. మనం ఏం సంపాదించాలి, మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్గా నమ్ ఆఫ్ i అనేది ఎక్కడైతే నాట్ ఈక్వల్స్ టు i అయిందో ఆ పర్టికులర్ డేటాని కనుక్కోవడం. అంటే ఇక్కడ నిజంగా లీనియర్గా వెళ్ళాలా? నా థింకింగ్ ప్రాసెస్ చూడు ఎలా వెళ్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఇందాక ఏం చేసాం, 0కి 0 ఈక్వల్ అయింది, పక్కకెళ్ళు. 1కి 1 ఈక్వల్ అయింది, పక్కకెళ్ళు. వాట్ ఇఫ్ డైరెక్ట్గా నా మిడ్ ఇక్కడికి వస్తే 4కి 4 ఉందంటే డెఫినెట్గా దాని ముందు డేటా కూడా ఉంది కాబట్టి 4కి 4 వస్తుంది కదా ఇక్కడ.
అంటే లీనియర్గా వెళ్ళాలా, అక్కర్లా ప్రాపర్గా ఆలోచిస్తే యూ కెన్ అప్లై బైనరీ సర్చ్ ఆన్ దిస్ పార్ట్, యూ కెన్ అప్లై బైనరీ సర్చ్ ఫర్ దిస్ కేటగిరీ. సార్టింగ్ ప్లేలిస్ట్ దట్ డజంట్ మీన్ యూ నీడ్ టు అప్లై ఓన్లీ సార్టింగ్ అల్గోరిథమ్స్. ఇదే ఇంకో రీజన్ నేను చెప్పేది, అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ వాట్ ఇఫ్ హియర్ వి గాట్ ఇక్కడ మ్యాచ్ కాల విచ్ మీన్స్ దిస్ ఆల్సో మైట్ బి ఆన్సర్. ఇదే మ్యాచ్ కాలేదంటే ఇట్స్ ఎడీ డెఫినెట్గా మ్యాచ్ కాదు. సో ఐ విల్ ఇంక్లూడ్ దిస్ పార్ట్. ఇక్కడ ఏం కనిపెట్టాలి? ఫస్ట్గా నాన్ రిపీటింగ్గా ఉన్న డేటా పార్ట్. అగైన్ ఇదంతా గుడ్ ఇదంతా బ్యాడ్ అనుకుంటావా? ఇది బాయ్ కాన్సెప్ట్ ఇది గోల్ కాన్సెప్ట్ అనుకుంటావా? ఫస్ట్ గోల్ని కనిపెట్టడమే మన పాయింట్, లేదా ఫస్ట్ బ్యాడ్ని కనిపెట్టడమే మన పాయింట్. అంటే 2 డివిజన్స్ కింద చేసేయగలిగాం కాబట్టి డెఫినెట్గా ఇక్కడ బైనరీ రీసెర్చ్ అప్లై చేయొచ్చు. అండ్ ఐఎమ్ అప్లయింగ్ దేర్. అండ్ ఇలా అప్లై చేస్తే ఇక్కడ నీకు వస్తున్న టైం కాంప్లెక్సిటీ ఎంత? ఇప్పుడు ఎంత అంటావేంటి చెప్పు, ఎన్ని చేయలేదు ఇట్లాంటి. సార్ట్ చేయాలంటే అఫ్ కోర్స్ సార్ట్ చేయాలి, కానీ ఇక్కడ లీనియర్ టైం అంటే కాదు, బైనరీ సెర్చ్ టైం. ఎన్నిసార్లు బైనరీ సెర్చ్ టైం? ఒక్కసారి మాత్రమే అప్లై చేస్తున్నా. సి ప్రీవియస్గా ఇక్కడ బైనరీ సార్ట్ ప్లస్ ఎన్ ఇంటూ బైనరీ సెర్చ్ టైము. కానీ బెటర్గా ఆలోచిస్తే చూడు, ఒక్కసారితో తేల్చేయచ్చు, ఎన్ టైమ్స్ అప్లై చేయక్కర్లేదు. విచ్ మీన్స్ మార్కెట్లో ఉన్న బెస్ట్ అల్గారిథం సార్టింగ్ తీసుకుంటే ఇది, అండ్ బైనరీ సెర్చ్ వచ్చేసి లాగ్ ఎన్. బట్ స్టిల్ ఇది వచ్చేసి ఎన్ లాగ్ ఎన్ఏ. బట్ ఇంటర్నల్గా బెటర్ దాన్ 2, బెటర్ దాన్ 3. అవునా కాదా? అవును. సి ఎన్ని వేస్లో ఒక ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్తున్నానో గమనించు, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఫర్దర్ అప్రోచెస్ చూసే ముందు ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇంట్యూషన్ బేస్డ్గా లేదా నా ఎక్స్ప్లెనేషన్గా నచ్చుతుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతున్నా. అంతేలే, ఎడ్యుకేషన్ ఛానల్గా నువ్వెందుకు కామెంట్ చేస్తావు? అదే ఇన్స్టాగ్రామ్లో అయితే వాడు అడగకపోయినా వెళ్ళి మరీ మనం కామెంట్ చేస్తాము, వేరే వాళ్ళకన్నా బెటర్గా ఉండాలని. వీడితో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత తీస్తే బెటర్. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయే ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు ఆ 5th మెథడ్ ఏంటో మనము చూసేద్దాము. సి ఆ 5th మెథడ్ అనే బదులు అసలు ఒకసారి క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మళ్ళా ఏమంటున్నాడు క్వశ్చన్లో? డిస్టింక్ట్ నెంబర్స్ అంటున్నాడు అండ్ 0 to n అంటున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నా సార్టింగ్ అల్గోరిథమ్స్ వీడియో చూసుంటే, ఆ ప్లేలిస్ట్ చూసుంటే, అట్లీస్ట్ ఇన్ని చెప్పుకున్న తర్వాత నన్ను నీకు ట్రిగర్ అవ్వాలి. ఎప్పుడన్నా ఒక డేటా 0 to n మాడ్యూల్లో ఉంది అని అంటే వాట్ ఐ సే, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైక్లిక్ సార్ట్. చెప్పుకున్నామా లేదా? సైక్లిక్ సార్ట్ చెప్పుకున్నామా లేదా? ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియకపోతే సార్టింగ్ ప్లేలిస్ట్లో ఉంటుంది, అసలు స్కిప్ చేయకుండా చూడు. లేకపోతే ఈ ఇంట్యూషన్ ఫర్దర్గా ఏదైతే ఈ 5th ఇంట్యూషన్ ఉందో ఇది నీకు అర్థం కాదు. ఓకే, సి ఏం చేయొచ్చు ఇక్కడ? సింపుల్గా వాడు 0 to n డేటా అన్నాడు, మనము 0 to 5 పెట్టుకుందాం ఇక్కడ. సో మేబీ ఐ విల్ గో విత్ 5, 0 అండ్ ఇక్కడ వచ్చేసి 2 అండ్ ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 1 ఉంది అనుకుందాము. సో హియర్ 4 was మిస్సింగ్. సో సింపుల్గా నా డేటా ఇలా వస్తుంటే వాట్ ఇఫ్ ఐ బ్లైండ్లీ అప్లై సైక్లిక్ సార్ట్? అదేంటి సైక్లిక్ సార్ట్ నువ్వు 0 to n-1 కానీ లేకపోతే స్ట్రిక్ట్లీ 1 to n గానే ఉంటేనే చేయాలన్నావు, ఇక్కడ 0 to n ఉంది, మరి ఇదిలా డైరెక్ట్గా చేయాలి అని అంటావా? అరే జస్ట్ ఒక చిన్న ఎక్స్ట్రా డేటా ఇచ్చాడు, దాన్ని ట్యాకిల్ చేద్దాం సపరేట్గా, ఏముంది అందులో? సి సింపుల్గా ఇప్పుడు ఇక్కడ ఏముండాలి? 0 ఉండాలి, కానీ ఏ నెంబర్ ఉంది? 2 ఉంది. అంటే 2లో ఉన్న డేటాని ఇక్కడ, 0లో ఉన్న డేటాని అక్కడ పెట్టచ్చా లేదా? పెట్టచ్చు. సో ఫస్ట్ థింగ్ అది. సో ఈ రెండింటిని మార్చేద్దాం. సి ఈ వాల్యూలో ఇక్కడ 2 వచ్చిందంటే 2 ఇండిసెస్లో ఉండాలి, అక్కడ ఉన్న డేటా ఇక్కడ పెడదాం. అదే కదా సైక్లిక్ సార్ట్ బేసిక్గా చెప్పేది ఎలా సార్ట్ చేయాలి అనేది. అది ఏంటి? 0 to 1 to n కానీ 0 to n-1 కానీ డేటా ఉంటే సో ఈ రెండింటిని స్వాప్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ 0, 5, 2, 3, 1 అండ్ ఇక్కడ దీని ఇండిసెస్ వచ్చేసి ఇప్పుడు ఆబ్వియస్గా 0, 1, 2, 3, 4 వచ్చేసింది. సో అగైన్ ఇప్పుడు ఇక్కడ చెక్ చేయి, ఇక్కడ ఉండాల్సింది ఉందా? ఆఫ్ కోర్స్ ఉంది. సో పక్కకి స్కిప్ చేసేయి.
అండ్ ఇప్పుడు ఇక్కడ చూడు, ఉండాల్సిన దానికన్నా పెద్ద లైక్ ఇక్కడ ఏ నెంబర్ ఉండాలి 5, అది ఎక్కడ ఉండాలి 5లో ఉండాలి, కానీ ఇక్కడ ఇండెక్స్ బౌండ్ దాటిపోతుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇచ్చిన నెంబర్ కానీ ఎన్ అయితే ఆ ఇండెక్స్ బౌండ్ అనే కేటగిరీ కింద వచ్చేసిద్ది కదా. సో సింపుల్గా ఇండెక్స్ బౌండ్ అనే కేటగిరీకి వస్తే అరే ఏం చేయొద్దు, జస్ట్ స్కిప్ చేసి అక్కడ రావాల్సిన కంటెంట్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి అది ఆబ్వియస్గా దాంతో రీప్లేస్ అయిపోయింది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్, అవునా కదా. సో సింపుల్గా స్కిప్ చేసేద్దాము, అదొకటి, అంతకుమించి ఉంది ఇక్కడ. అలాగే ఇప్పుడు చూడు 2 ప్లేస్లో ఉండాల్సింది 2లో ఉందా, ఆఫ్ కోర్స్ ఉంది, ఉంటే స్కిప్ చేసే, నువ్వేం చేయొద్దు. 3 ప్లేస్లో ఉండాల్సింది 3లో ఉందా, లేదు, ఆఫ్ కోర్స్ ఉంది, సో స్కిప్ చేసేసి. 1లో ఉండాల్సిన ప్లేస్ లైక్ 4లో ఉండాల్సిన ప్లేస్ 4లో ఉందా, లేదు, మరి ఎక్కడ ఉండాలి, ఇది 1లో ఉండాలి, 1లో ఉండాల్సిన డేటా ఎక్కడ ఉండాలి, మార్చేయి. అంటే ఇక్కడ 0 1 2 3 5 వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, 0 1 2 3 4 వచ్చింది. అండ్ సింపుల్గా ఇక్కడ ఏం చేస్తాము, వన్స్ ఇలా ప్రాసెస్ ఏదైతే మన హోల్ డేటా ఉందో అలా మన సైక్లిక్ సార్ట్ అప్లై చేసేసి వన్స్ ఇది అయిపోయిన తర్వాత సింపుల్గా నేను ఒక ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఈ 2 మ్యాచ్ అవుతుందా, 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 మ్యాచ్ అవ్వట్లా, రిటర్న్ చేసి. సపోజ్ ఇక్కడ 4 కూడా ఉంటే నెక్స్ట్ 5కి వన్స్ ఈ లూప్ అంతా అయిపోయింది అంటే స్టిల్ అక్కడ నుండి రిటర్న్ అవ్వలేదంటే అరే నమ్స్ డాట్ లెంత్ మిస్ అయింది, వద్ద ఎన్ వాల్యూ ఉందో ఆ వాల్యూనే మిస్ అయింది, సో సింప్లీ రిటర్న్ దాట్ వాల్యూ. మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, సైకిల్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎన్ను, ఈ ఫర్ లూప్ని చెక్ చేయడానికి ఎన్ను, ఓవరాల్గా 2n, దాని ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n. అంటే సైకిల్ సార్ట్ సింపుల్గా అప్లై చేసి ప్లస్ ఒక ఇటరేషన్ అరే ఇటరేషన్కి వెళ్ళగలిగితే సో సింప్లీ ఇక్కడ n+n అవుతుంది, అండ్ అగైన్ ఇది బిగ్ ఆఫ్ n అవుతుంది. ఒకసారి దీన్ని ఇంప్లిమెంట్ చేసి స్పీడ్గా దాని తర్వాత లాస్ట్గా ఉన్న టెక్నిక్ గురించి మాట్లాడేసుకుందాము. అండ్ బట్ బిఫోర్ దట్, ఇప్పుడు దాకా ఏదైతే ఈ క్వశ్చన్కి ప్రాబ్లం ఉందో వాడు అడుగుతున్న ఆ కండిషన్ కూడా అదే. Could you implement a solution of big of 1 extra space and big of n runtime complexity? Of course, whatever the technique we are doing is a cyclic sort of n time complexity and then యొక్క space complexity వచ్చేసి 1 because cycle sort we are doing it as in place. ఇఫ్ ఇన్ కేస్ తెలుగుతో ఒకసారి ఆల్రెడీ డెడికేట్, అసలు నేను తెలుగులో డిఎస్ఎస్ స్క్రాచ్ నుండి నేర్పిస్తున్నా, ఒకసారి ఛానల్ని చెక్ చేసి నీకు అర్థమైపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ ఈక్వల్స్ టు 0 అనే వాల్యూ తీసుకుంటున్నా, సో దట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ 2 ఈక్వల్ అయితే పక్కకి జరపడానికి, ఓకే, లైక్ అందులో ఉన్న కంటెంట్ ఆ స్టార్ట్ వాల్యూ చేసే ఇండెక్స్ అనమాట. ఇదంతా ఎప్పుడు జరగాలి, ఇఫ్ ఇన్ కేస్ అది ఈక్వల్ కాకపోతే ఏం చేయాలి, నేను స్వాప్ చేయాలి. అండ్ వాట్ ఎవర్ ద డేటా ప్రాసెసింగ్ అంతా ఇప్పుడు చేస్తున్నామో అదంతా ఎప్పుడు చేయాలి, అరే నమ్స్ డాట్ లైన్ బిఫోర్ ఉన్నదాకా లైక్ ఆ ఇండిసెస్ ఈ ఇన్ బిట్వీన్ ఆఫ్ అరేలో ఉంటే నేను ఆ ప్రాసెస్ అంతా చేయాలి. సో ఇక్కడ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ స్టార్ట్ అనేది నాట్ ఈక్వల్స్ టు స్టార్ట్ అయితే, మేబీ ఇఫ్ ఇన్ కేస్ నీకు స్టార్ట్ అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటే వీ కెన్ పిక్ ఇండెక్స్ అనమాట, లైక్ వీల్ చూస్ ఇట్ యాజ్ ఇండెక్స్ అండ్ దెన్ ఇండెక్స్ అండ్ దెన్ ఫైన్ ఇండెక్స్. సో ఆ ఇండెక్స్కి ఈక్వల్ కాలేదు అంటే డెఫినెట్గా ఏదో ఒక పోర్షన్లో కావాల్సిన కంటెంట్ లైక్ ఇక్కడున్న వాల్యూని నేను అక్కడ పెట్టేయాలి, సో దట్ అదన్నా ఈక్వల్ అవ్విద్ది అనే కదా. సో సింపుల్ ఇక్కడ మనం ఏం చేయాలి చూడు, అండ్ ఒకసారి దీన్ని ఇక్కడ క్లియర్గా చూసేద్దాము, దాని తర్వాత ఇంప్లిమెంట్ చేసేద్దాము. అంటే సింపుల్గా ఇక్కడ మేబీ 2 ఇక్కడ 0 ఇక్కడ 1 ఉంది అనుకుందాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ కంటెంట్ ఇక్కడ ఇండెక్స్ పాయింట్ చేస్తున్న డేటా వాల్యూ ఇది ఈక్వల్ కాకపోతే అక్కడున్న ఇండెక్స్ వాల్యూలో ఈ పర్టికులర్ పాయింట్ని పెట్టి ఇందులో ఉన్న కంటెంట్ని ఇందులో పెట్టాలి, అవునా. సో సింపుల్గా ఫస్ట్ ఈ వాల్యూ నేను ఒక టెంప్ బాక్స్లో పెట్టుకుంటున్నాను, సింపుల్గా ఇక్కడ 2లో పోస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఆ పర్టికులర్ వాల్యూని మనం చేసేద్దాము. చూడు ఇక్కడ ఏమైంది, టెంప్లో వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ ఇండెక్స్ పాయింట్ చేస్తుందో ఆ నమ్స్ ఆఫ్ ఇండెక్స్ని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఈ నమ్స్ ఆఫ్ ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ డేటాని ఇప్పుడు ఇందులో పెట్టాలి, అవునా. అంటే సింపుల్గా ఇప్పుడు నేను నమ్స్ ఆఫ్ ఇండెక్స్లో
నమ్స్ ఆఫ్ టెంపుని పెడుతున్నా. అంటే నమ్స్ ఆఫ్ టెంపులో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఉన్న ఇండెక్స్కి వెళ్ళి అందులో ఉన్న కంటెంట్ ఇందులో పెడుతున్నా. ఆ నెక్స్ట్ ఏంటి, నమ్స్ ఆఫ్ టెంపుల్ ఏం పెట్టాలి, వాట్ ఎవర్ ద టెంప్ వాల్యూ ఉందో ఆ టెంప్ వాల్యూ, అంతే కదా. ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయితే అంటే ఏదైతే డేటా ఇది ఈక్వల్ అయిందో నెక్స్ట్ ఇటరేషన్కి, ఆ ఇటరేషన్కి ఈక్వల్ అయితే నేనేం చేయాలి, సింప్లీ ఐల్ స్కిప్ దట్. సో ఐల్ మేక్ ఇండెక్స్ ప్లస్ ప్లస్. అండ్ ఇదే కాకుండా ఎక్స్ట్రాగా ఏం ట్యాకిల్ చేయాలి, ఎప్పుడు నేను ఇది చేయాలి, ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ కాలేదో అండ్ అందులో ఉండే కంటెంట్ ఎన్ కాకపోతే, ఎందుకు ఎన్ అయితే ఎరే ఇండెక్స్ బౌండ్ వస్తుంది కాబట్టి, సో సింప్లీ నమ్స్ ఆఫ్ ఇండెక్స్ నాట్ ఈక్వల్స్ టు నమ్స్ డాట్ లెంత్ అయితే, ఇలా పోర్షన్ అయితే మాత్రమే స్వాప్ చేయి, సో దట్ ఎరే ఇండెక్స్ బౌండ్ రాదు. అండ్ ఆబ్వియస్గా దీన్ని ఫ్యూచర్లో సమ్ ఆఫ్ ద థింగ్ అనేది దీన్ని హ్యాండిల్ చేసేసింది కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నేనేం చేయాలి, 0 దగ్గర నుండి నమ్స్ డాట్ లెంత్ దాకా what I'll do is I'll check whether that particular ప్లేస్లో ఆ నెంబర్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ what ever my nums of I equals to not equals to I అయితే సింప్లీ I'll return that index as like the missing number. ఇఫ్ ఇన్ కేస్ ఇదంతా కాకపోతే లాస్ట్ ది n వాల్యూ మాత్రమే మిస్ అయింది అని. సో ఒకసారి దీన్ని రన్ చేద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్ కోర్స్ ఫైన్ నమ్స్ డాట్ లెంత్, ఇట్స్ ఓకే. ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి. ఒకసారి దీన్ని సబ్మిట్ చేసేద్దాము. యాక్సెప్టెడ్. ఓకే, సో ఇప్పుడు మనము ఆ మిస్ అయిన లాస్ట్ దాని గురించి ఆలోచిద్దాం. ఇంకెందుకు చెప్తావురా బాబు అనుకుంటున్నావా, బేర్ విత్ మీ. ఎప్పటిదాకా చెప్పింది ఒక లెక్క, ఇది ఇంకో పర్స్పెక్టివ్లో ఉంటుంది. 0 to 5 వాల్యూస్ అనుకుందాము. అండ్ అగైన్ మనం రఫ్గా 0 1 దెన్ ఇక్కడ వచ్చేసి మేబీ విల్ పిక్ 3 అని ఇక్కడ వచ్చేసి 2, ఇలా మన ఒక డేటా ఉంది అనుకుందాము. క్లియర్గా ఆలోచిస్తే డెఫినెట్గా 0 to n ఉంది అనుకుందాం, అందులో ఒక వాల్యూ మిస్ అయింది, అవునా. n దాకా వాల్యూస్ ఉన్నాయి అంటే అందులో ఒక్క వాల్యూ మాత్రమే మిస్ అయ్యింది అంటే, డూ వి రియల్లీ నీడ్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సార్టింగ్, సర్చింగ్, ఎరేస్, బ్లా బ్లా. సపోజ్ ఈ 1 to 5లో 1 2 3 4 5 ఇలా డేటా ఉంది అనుకుందాం. ఇందులో ఒక పర్టికులర్ డేటా మిస్ అయ్యింది అని అంటున్నాడు, అవునా. అఫ్ కోర్స్ ఇక్కడ 0 కూడా ఉంది అనుకుందాం. లైక్ ఇలా కంప్లీట్గా ఉంటే ఇలా ఉండిద్ది 0 1 2 3 4 5, అంతేనా. అండ్ ఇందులో ఒకటి మిస్ అయ్యేది ఇది. సింపుల్గా చెప్పాలి అంటే n+1 ఎరే ఉంటే సరిపోయేది, కానీ వాడు n ఎరే మాత్రమే ఇస్తున్నాడు. ఆ ఒకటి ఏంటో అనేది చూడాలి. అరే వాడు 0 to n ప్రతి వాల్యూ ఇచ్చి ఒకటే మిస్ అవుతుంటే అసలు సింపుల్గా ఈ టోటల్ సమ్ ఎంతో తెలుసుకొని, సింపుల్గా దీని టోటల్ సమ్ ఎంతో తెలుసుకొని ఈ రెండిట్లో మిస్ అయింది ఏంటి అనేది తెలిస్తే సరిపోద్దా లేదా, ఆ రెండిట్లో మిస్ అయింది ఏంటో తెలిస్తే సరిపోద్దా లేదా, అర్థం కాల. ఒకసారి చెక్ చేద్దాం. 0 + 1 1 1 + 2 3 3 + 3 6 6 + 4 10 10 + 5 15, అంటే ఈ టోటల్ సమ్ వచ్చేసి 15. 5 + 0 5 5 + 1 6 6 + 3 9 9 + 2 11 11, ఈ టోటల్ సమ్ వచ్చేసి 11. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎంత నాన్న, 4. మిస్ అయింది ఏంటి నాన్న, 4. ఆన్సర్ అయిపోయిందా లేదా నాన్న, అయిపోయింది. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత సమ్ చేయడానికి, n. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత సమ్ చేయడానికి, n. ఓవరాల్గా ఎంత 2n, విచ్ ఈస్ అగైన్ ఎంత, n. ఆన్సర్ అయిపోయిందా లేదా. మరెందుకు సర్చింగ్ ప్లేలిస్ట్ కాబట్టి సర్చింగ్ థింక్ చేస్తాను, సార్టింగ్ ప్లేలిస్ట్ కాబట్టి సార్టింగ్ థింక్ చేస్తానని అంటావు. ఎప్పుడైతే ఒక ప్లేలిస్ట్ బట్టి ఆలోచిస్తావో, లేదా ఎప్పుడైతే ఒక క్వశ్చన్ ట్యాగ్ బట్టి ఆలోచిస్తావో, నిజంగా నువ్వు ఆ ట్రాప్లో పడిపోయినట్టే. ఫస్ట్ అది మారు, ఓకే. అండ్ ఇప్పుడు దీనికి ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాము. ఇది ఆల్రెడీ 0 to n ఉంటాయి అని తెలిసింది అంటే, విచ్ ఈస్ 1 to n ఉంటాయి అని తెలిసింటే ఇంక్లూడ్ 0 ఇంక్లూడ్ చేస్తే డజంట్ ఎఫెక్ట్.
దీనికి నువ్వు నిజంగా ఫర్ లూప్ అప్లై చేయాలా? అరే ఇక్కడ అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉంటే ఏం తెలిసింది? అఫ్ కోర్స్ హోల్ నెంబర్ ఆ జీరోతో పాటు, బట్ వెన్ వీఆర్ డూయింగ్ సమ్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఆన్ అస్. సో సింపుల్గా వై డోంట్ యూ డూ n into n plus 1/2 విచ్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్. కాన్స్టెంట్ వర్క్ అండ్ ఇక్కడ నువ్వు సమ్ చేయి. ఈ కాన్స్టెంట్ వర్క్ అయిపోయిన తర్వాత ఇందులో ఇది టోటల్ అనుకుంటే సో n into n plus 1/2 మైనస్ వాట్ ఎవర్ ద సమ్ ఎక్కడైతే వచ్చిందో ఆ హోల్ సమ్ని తీసే. వాట్ ఎవర్ ద డేటా మిస్సింగ్ అనేది అది. సపోజ్ ఇక్కడ 0 కాదు 4 ఉంది, అప్పుడు ఏం మిస్ అయింది? ఇక్కడ 15 వచ్చింది, ఇక్కడ 15 అయితే 0 మిస్ అయింది. సో ఆ 0 కూడా హ్యాండిల్ వస్తుందా లేదా అని. ఇప్పుడు ఇదంతా దీని టైం కాంప్లెక్సిటీ ఓన్లీ n, నాట్ ఈవెన్ 2n ప్రాపర్గా ఆలోచిస్తే. బట్ ఓవరాల్ అగైన్ n స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ 1. ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం మరి. సింపుల్గా దీన్ని మనము స్పీడ్గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. సో వాట్ ఎవర్ ద n ఉందో అది నమ్స్ డాట్ లెంత్ ఎంత ఉందో అదే నా n ఇక్కడ. సో ఇప్పుడు నేను ఆ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్కి n into n plus 1 ఈ హోల్ దానికి బై 2 అప్లై చేస్తున్నాను. టు బి సేఫ్, సో లైక్ ఎలాంటి చిన్న మిస్టేక్స్ కూడా జరగకూడదు కాబట్టి. సో సింపుల్గా ఇక్కడ నేను వాట్ ఎవర్ ద డేటా ఉందో లేదా సింపుల్గా ఈ టోటల్లో నుండి వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ i వస్తుందో అది తీసేస్తాను. లైక్ ప్లస్ చేసిన అందులో తీసేసిన ఒకటే కదా. ఈ రిమైనింగ్ డేటా ఇది. ఒకసారి సబ్మిట్ చేసేద్దాము. మేబీ nums dot length and n into n plus 1/2 ఫైన్. సారీ యా, ఇక్కడ n ఇంటూ పెట్టాలి. దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ లైక్ ఆబ్వియస్ క్యాలిక్యులేషన్ n into n plus 1/2 అండ్ ఫైన్, విచ్ ఇస్ ఫైన్, లైక్ ద బేసిక్ థింగ్స్ అవి. సో ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి. ఒకసారి ఇప్పుడు సబ్మిట్ చేసేద్దాము. అండ్ ఎంత బీట్ అనేది ఇప్పుడు చూద్దాం. బీట్ 100%, 0 millisecond ఫాస్ట్, లైక్ ఎక్స్ట్రీమ్ ఫాస్ట్. లైక్ ఎంత ఫాస్ట్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలో అంత ఫాస్ట్గా మనం సాల్వ్ చేసేసాము. ఓకే, సో ఇప్పుడు లాస్ట్గా ఆ 6th మెథడ్ ఏంటి? సింపుల్ ఫైండ్ సమ్ ఆఫ్ లైక్ సమ్ ఇటరేషన్, ఒక ఇటరేషన్ని ట్రావర్స్ చేయడము. అండ్ దెన్ అది కాన్స్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి ఐఎమ్ నాట్ రైటింగ్ దాట్ పార్ట్. సో ఓవరాల్గా బిగ్ ఆఫ్ n. అండ్ ఈ అన్నిటికీ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఒకటితోనే సాల్వ్ చేసాము. కాన్స్టెంట్ స్పేస్, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, విచ్ ఇస్ ఫైన్. సో ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ని ఇన్ని వేస్లో కామ్గా కూర్చొని ఆలోచిస్తే ఇన్ని వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో హెల్ప్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మామ. అని అగైన్ చెప్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చేయలేదు అంటే నువ్వు డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్లో మాత్రమే చేస్తావు, ఎడ్యుకేషన్ ఛానల్కి చేయవు. అండ్ పైథాన్లో కూడా చూసేద్దాము. పెద్దగా చూపుకోవడానికి ఏమీ లేదు, వెరీ బేసిక్ సింటాక్సెస్. బట్ స్టిల్ n అనే సైజుని మనం ఇక్కడ పెట్టుకుంటున్నాము. అండ్ హియర్ వీఆర్ కంప్యూటింగ్ దోస్ n into n plus 1/2 ఫార్ములా. అండ్ ఈచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ తీసేస్తున్నాము. అండ్ అప్పటిదాకున్న సమ్లో మనం ఒక్కొక్కటి తీస్తూ వచ్చాము. సో వాట్ ఎవర్ ద లెఫ్ట్ అవుట్ పార్ట్ ఏదైతే ఉందో అదే మన మిస్సింగ్ నెంబర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, దట్ ఈస్ అవర్ మిస్సింగ్ నెంబర్. సో ఒకసారి దీన్ని రబ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ కోడ్ ఎవరైనా కావాలంటే వాళ్ళు చూసుకోండి. అండ్ ఒకసారి దీన్ని డైరెక్ట్గా సబ్మిట్ చేస్తున్నాను. ఏ ప్రాబ్లం అయినా ఇంత ఆలోచించాలబ్బా, ఇలా ఆలోచిస్తేనే నువ్వు గ్రో అవ్వగలవు. ఓకే, బీట్స్ 100%, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ 6 అప్రోచెస్లో ఏ అప్రోచ్ నచ్చిందో కూడా కామెంట్ చెయ్యి. అండ్ ఈ వీడియో హెల్ప్ అయితే డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.